నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాము. అలాగే మీకు సంబంధించిన రెమెడీస్ ఏవైతే నేను ప్రెడిక్షన్స్ మధ్యలో చెప్తూ ఉంటానో అవి డిస్క్రిప్షన్లో ఏ రాశికి ఆ రాశి మెన్షన్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోడ్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ స్పిరిచువల్ మొడాలిటీస్కి సంబంధించిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అంతేకాకుండా మీకు ఏదైనా క్రిస్టల్ సజెషన్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్ సజెషన్ కావాలనుకున్నా, సర్టిఫైడ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కొనుక్కోవాలి అని అనుకున్నా, ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్నా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 జనవరి 4వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి ఈ టైంలో అంటే డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు వరకు కూడా పేషెన్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ టైంలో కొన్ని చికాకులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రొఫెషనల్గా, పర్సనల్ లైఫ్లో, మనీ పరంగా అన్ని విధాలుగా కూడా కొంచెం చికాగ్గా, కొంచెం మెస్సీగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా డెసిషన్ మేకింగ్లో కూడా కొంచెం ప్రెషర్తో కూడుకున్న ఒక సిచ్యువేషన్లోనే మీరు డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని డెసిషన్స్ అసలు తీసుకోవాలా లేదా, తీసుకుంటే నా పరిస్థితి ఏంటి, తీసుకోకపోతే ఏంటి, ఇలా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో, ప్రెషర్తో, ఒక డౌట్తో డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం ఖచ్చితంగా ఒకటైతే ఎదురవుతుంది. అంతేకాకుండా చాలా చోట్ల పేషెన్స్ అనేది కోల్పోతారు. ఒంటరిగా అనిపిస్తుంది, చాలా ఇన్సల్ట్గా అనిపిస్తుంది. నాకంటూ ఎవరూ లేరా, నాకున్న ప్రాబ్లమ్స్ నేను ఎవరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఒక పక్క అనారోగ్య సమస్య అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది. ఏదైతే మీకు దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, థైరాయిడ్, పీసీఓడి కానివ్వండి, ఓవర్ వెయిట్తో బాధపడే వాళ్ళు కానివ్వండి, కొన్ని మెంటల్గా అప్సెట్ అయిన ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏదైనా సరే చాలా లోన్లీగా అనిపిస్తుంది. ఎవరికి చెప్పుకోలేని బాధలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. అవి ఎవరితో చెప్పి షేర్ చేసుకోవాలో తెలియక చాలా మనోవేదనకి గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక పక్క ఏదైనా ప్లాన్ చేసుకున్నా సరే ఆ ప్లాన్స్ అనుకోకుండా డిలే అవ్వడం కానివ్వండి, పోస్ట్పోన్ అవ్వడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక పక్క అనుకున్న పనులు జరగక, ఆరోగ్యం సహకరించక, డెసిషన్ ఏంటో సరిగ్గా తీసుకోలేక, ఒంటరిగా ఫీల్ అవుతూ అసలు మనం ఇక్కడ ఉండాలా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలా, కొద్ది రోజులు ఎక్కడికన్నా వెళ్తే ప్లేస్ చేంజ్ అవుతాయి, లేకపోతే ఈ ప్లేస్ కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనం స్థానబలం అంటాం కదా, అలా ఆ రకంగా స్థానబలం మారితే ఏదన్నా మనకి కొంచెం చేంజెస్ ఉంటాయేమో కెరియర్ పరంగా, ఫినాన్షియల్ పరంగా ఆర్ పర్సనల్గా అని చెప్పేసి అలా కూడా ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుంది. దయచేసి మీరు రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్ ఏదైతే ఉంటుందో నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని మాత్రం ప్రాపర్గా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. అలాగే ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా సరే వేధిస్తున్నప్పుడు చిన్న సమస్యే కదా, లేదా రెగ్యులర్గా ఉండేదే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇంకొక విషయం ఏంటంటే కనుక మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ టైంలో, ఈ 1 వీక్ టైంలో కొంచెం ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది చాలా అవసరం. ఇక ప్రమోషన్స్ కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, శాలరీ ఇంక్రిమెంట్ విషయాలకు వస్తే చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి చూస్తే కనుక చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఎవరికైనా వీసా సమస్యలు ఉంటే కనుక, ఏదో ఒక రీజన్ వల్ల వీసా అనేది ప్రతిసారి రిజెక్ట్ అవుతుంది అనుకునే వాళ్ళకి అనుకోకుండా ఈ వీక్లో మీ వీసాకి సంబంధించిన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే సొంత ఇంటి నిర్మాణం కావచ్చు, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదా ఏదన్నా ఫ్లాట్ కానివ్వండి, ప్లాట్ కానీ తీసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీక్లో ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు పాస్ట్ విషయాలు తవ్వుకుని మరీ దాని మీద డిస్కషన్ పెట్టడం, గొడవలు పడడం చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకండి. ఆల్రెడీ ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి కొంతమందికి సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా యానిమల్స్ కోసం ఎంత ఫైట్ చేసి వాటిని సేవ్ చేయడం అనేది జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే. మీకు తెలిసి ఎక్కడైనా సరే స్టేరీ యానిమల్స్ అంటే కుక్కల్ని కానివ్వండి, లేకపోతే కొన్ని ఎద్దుల్ని కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి, మిగతా యానిమల్స్ని ఎవరైనా ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి అబ్యూస్ చేస్తుంటే దయచేసి మాకు కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. దాని మీద తగిన యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే ఎక్కడైనా ఇలాంటి అబ్యూజింగ్ జరుగుతున్నప్పుడు మనకెందుకులని కాకుండా కనీస ధర్మం, మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో
ఈ భూమి మీద. అలాగే మిగతా జీవులు కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులు కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. ధన్యవాదాలు.